కన్ఫిగరేషను, హ్యాండ్సమ్ కన్ఫిగరేషను, స్టెప్ బై స్టెప్ ఏది కూడా నోట్ చేసుకోకలేదండి. అది ఫస్ట్ టైం ఫీలింగ్ కలుగుతుంది. పాత్ మెన్షన్ చేసుకుంటే మంచిది, అవసరం లేదండి. మీరు ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ మేబీ ఫస్ట్ టైం చేస్తున్నారు, ఇప్పుడు ఇంకొక 3 times చేయాలండి. ఒక్క కాన్ఫిడెన్స్ వచ్చేస్తుందండి. అసలు లైఫ్లో మళ్ళీ ఎప్పుడు మీరు సిస్టమ్ ముట్టుకోకలేదు. ఎప్పుడు జాబ్కి వెళ్ళినా సేల్స్ ఆర్డర్ వరకు బిల్లింగ్ డాక్యుమెంట్, దేర్ ఈజ్ నో సీల్ లాగ్, ఎర్రర్స్ లాగ్ అని అంతవరకు చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇదంతా చెప్పానండి, ఇంతవరకు చేయమని చెప్పాను 3 times చేసేయండి. చేసేసాక ఎక్కడన్నా ఒక ఎర్రర్ వచ్చిందనుకోండి, అసలు గూగుల్లోకి వెళ్ళక్కర్లేదండి. ఆ ఎర్రర్ ఎక్కడొచ్చిందో స్క్రీన్ షాట్లో ఎర్రర్ వస్తుందండి. కింద ఏంటి ఎర్రర్ చూపెట్టాడు, ఎక్కడికి వెళ్ళాలి? పేమెంట్ కార్డ్స్ దగ్గర ఎర్రర్ వచ్చింది. ఎక్కడ కన్ఫిగరేషన్ ఉంటుంది? బిల్లింగ్లో పేమెంట్ కార్డ్స్ దగ్గర. అప్పుడు ఏమైపోయింది సార్ మీకు చెప్పండి? అంటే దీని అన్నిటికీ ఆన్సర్ ఏంటండి? 2 ఆన్సర్లు, 2 పాయింట్లు. ఏంటి సార్? ప్రాక్టీస్. బిజినెస్ ప్రాసెస్ ఎండ్ టు ఎండ్ తెలుసుకోవటం, హ్యాండ్సమ్ కన్ఫిగరేషన్ నాలెడ్జ్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మైండ్లో ఉండిపోవాలండి. మీరు ఎస్డి కన్సల్టెంట్, మీ కెరియర్ ఇంకో 20 సంవత్సరాలు దీంట్లో ఉండాలి. మీరు 20 సంవత్సరాలు మేనేజర్ లెవెల్ వరకు వెళ్ళొచ్చండి లైఫ్లో. టాలెంట్ బట్టి త్వరగా అయిపోతారు కొంతమంది లేట్గా వెళ్తారు. మేనేజర్ లెవెల్ ఒక 2 years 3 years ఏ మాడ్యూల్ ఫోకస్ పెట్టొద్దండి. ఎస్డి ప్లస్ తర్వాత మీ పక్కనే సిఆర్ఎం, కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్, వెరీ గుడ్ మాడ్యూల్ అండి. ఎస్డి సిఆర్ఎం హ్యాండ్సమ్ 2-3 ప్రాజెక్టులో హడ్డిల్స్ ఫేస్ చేసి కష్టపడి కింద మీద పడి ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా నా లైఫ్ ఎస్డి, నా కెరీర్ ఎస్ఐపి అనే దీక్షతో ఉండాలండి. భయపడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు భయం వేస్తుందండి. ఆ భయం ఎప్పుడూ పడద్దండి. మీరు నేను చెప్తున్నాను, ఈ రోజుతో మీ కెరీర్ ఆగిపోదండి. గుర్తుంచుకోండి అది. మీరు ఈరోజు నా క్లాస్కి వచ్చారంటే మీరు ఎస్డీలో సెటిల్ అయిపోవాలి. 10 years తర్వాత మీకు గుర్తుండాలి అది. నా దగ్గర నుంచి ఎంత గెయిన్ చేశారో దాన్ని మీరు ప్లస్ డెవలప్ చేసుకుని ఎన్హాన్స్ చేసుకుంటే డెవలప్ చేసుకోవాలి. ట్రైనర్గా నేను మ్యాక్సిమం హెల్ప్ చేశాను, దాన్ని మీరు డెవలప్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ప్రాజెక్ట్ చేయడం ఎలాగని, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక ప్రాజెక్ట్లోకి వెళ్ళడం వల్ల మీరు చాలా వరకు కూడా సఫరింగ్ అనేది తక్కువగా ఉంటుంది. మీకు ఫస్ట్ గ్యారంటీ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, ప్రాజెక్ట్ ఎలా చేయాలి, కొత్త ప్రాజెక్ట్ మనం ఎక్స్పీరియన్స్ పెట్టిన ఎలా చేయాలని ఒక భయం ఉంటుంది. ఆ భయాన్ని ఎప్పుడూ కూడా బ్యాక్ తీసుకురావద్దండి. అలా అయితేనే మీరు ఎస్ఐపిలో సెటిల్ అవుతారు.